హిందీని మాపై రుద్దకండని ఒకరు, హిందీ నేర్చుకుంటే తప్పేంటని మరొకరు. ప్రత్యేక రాష్ట్రాల కోసమైనా ఓటర్ల సానుభూతి కోసమైనా భాషే ఆయుధం. దశాబ్దాలు గడుస్తున్న భాషా రాజకీయాలకు ఎండ్ కార్డ్ పడట్లేదా? భారతదేశానికి భాషా రాజకీయాలు కొత్త ఏం కాదు. భారత రాజ్యాంగం ప్రకారం హిందీని అధికారిక భాషగా, ఇంగ్లీష్ను సహా అధికారిక భాషగా గుర్తించారు. కానీ దేశంలో 22 షెడ్యూల్డ్ భాషలు, వేలాది స్థానిక భాషలు, మాండలికాలు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో హిందీని మాతృభాషగా మాట్లాడేవారు 43.63%, అంటే సుమారు 52.8 కోట్ల మంది. 8.1 కోటి మంది తెలుగు, 6.9 కోట్ల మంది తమిళం, 4.3 కోట్ల మంది కన్నడ భాష మాట్లాడేవారు ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే భాషా ఆధారిత సమీకరణలకు పునాది పడింది. 1950ల ప్రారంభంలో తెలుగు మాట్లాడే రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 58 రోజులు నిరాహార దీక్ష చేశారు. 1952 డిసెంబర్లో ఆయన మరణం ఆంధ్రలో ఒక ఉద్యమ జ్వాలను రగిలించింది. దీంతో నెహ్రూ ఒప్పుకోవలసి వచ్చింది. ఫలితంగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం జన్మించింది. దాంతో భాష ఆధారంగా ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటుకు డిమాండ్ పెరిగింది. అది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల ఏర్పాటుకు దారితీసింది. ఇక బొంబాయి రాష్ట్ర వివాదం మరింత అల్లకల్లోలంగా ఉండేది. ముంబై రాజధానిగా మరాఠీ మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని సంయుక్త మహారాష్ట్ర సమితి లక్షలాది మందిని సమీకరించింది. 1955-56లో నిరసనలు హింసాత్మకంగా మారి సుమారు 106 మంది ప్రాణాలు కోల్పోయారు. చివరకు 1960 మే 1వ తేదీన బొంబాయి పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ముంబై కేంద్రంగా మహారాష్ట్ర, అటు గుజరాతీ మాట్లాడేవారి కోసం గుజరాత్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అయినా బెళగాని వంటి సరిహద్దు ప్రాంతాలు ఇప్పటికీ వివాదాస్పదంగా ఉన్నాయి. అయితే ఉత్తర భారత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుండి సౌత్లోని టైర్ 2 నగరాలకు వలసలు పెరగడం భాషా వివాదాలకు దారితీస్తోంది. హిందీ మాట్లాడే వలసదారులు హాస్పిటాలిటీ, కన్స్ట్రక్షన్, సెక్యూరిటీ రంగాలలో బ్లూ కాలర్ శ్రామిక శక్తిగా ఉన్నారు. ఇక వైట్ కాలర్ వలసదారులు బెంగళూరు, ముంబై, పూణే, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఐటీ రంగంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. దీనివల్ల స్థానిక జనాభా కొన్నిసార్లు కమ్యూనికేషన్ కోసం హిందీ లేదా ఇంగ్లీష్ ను అవలంబిస్తోంది. అయితే కొన్ని రంగాల్లో నార్త్ వారి డామినేషన్ పెరగడం స్థానిక సమాజాల్లో అభద్రతా భావాన్ని రేకెత్తిస్తోంది. అందుకే హిందీని జాతీయ భాషగా ప్రచారం చేయాలనే కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలను దక్షిణ రాష్ట్రాలలో వ్యతిరేకిస్తున్నారు. 2019 సెప్టెంబర్ 14న హిందీ దివస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ స్వాతంత్ర్య సమరయోధులు హిందీని జాతీయ భాషగా అమలు చేయాలని ఆకాంక్షించారు అన్నారు. హిందీని దేశ భాషగా చేయాలనేది మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ స్వప్నం అంటూ హిందీ భాష ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరికి చేరాలని అమిత్ షా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులు స్పందిస్తూ హిందీ భాషను రుద్దే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. ఇక 1968 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో తొలిసారి ప్రవేశపెట్టిన 3 లాంగ్వేజెస్ పాలసీని 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో రీఇంట్రడ్యూస్ చేయడంతో ఈ వివాదం మరింత తీవ్రతరమైంది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ పాలసీని వ్యతిరేకించాయి. హిందీని తమ ప్రాంతీయ భాషలపై రుద్దడంగా భావిస్తున్నాయి. తాజాగా మరాఠీ రక్షణ కోసం మా గత విభేదాలను మర్చిపోతాం అని మహారాష్ట్రలో ఠాక్రే సోదరులు 18 ఏళ్ల శత్రుత్వాన్ని పక్కన పెట్టారు. ఇద్దరూ కలిసి చివరకు ప్రభుత్వం త్రిభాషా విధానం ఉపసంహరించుకునేలా చేశారు. మహారాష్ట్ర ఒక్కటే కాదు, గత కొద్ది నెలల్లో వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి భాషా వివాదాలు ఉద్భవించాయి. కర్ణాటక, మహారాష్ట్రలో మాతృభాషే మాట్లాడాలంటూ హిందీ, ఇంగ్లీష్ మాట్లాడుతున్న వారిపై దాడి చేసిన సంఘటనలు వెలుగు చూశాయి. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా హిందీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ప్రాంతీయ భాషల గుర్తింపును దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటివి జరగడం ఇదేం తొలిసారి కాదు. 1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక ఉద్యమాలు తీవ్ర స్థాయిలో జరిగాయి. ఇవి ఇంగ్లీష్ ను లింక్ భాషగా కొనసాగించాలని నిర్ణయానికి దారితీశాయి. 1966లో బాల్ ఠాక్రే స్థాపించిన శివసేన పార్టీ తమిళవారిని లక్ష్యంగా చేసుకుని వారు మరాఠీ యువత ఉద్యోగాలను ఆక్రమిస్తున్నారని ఆరోపించింది. ఈ యాంటీ తమిళ్, ప్రో మరాఠీ వైఖరి మొదట్లో శివసేనకు మంచి ప్రజాదరణ తీసుకొచ్చింది. అయితే ఈ భాషా రాజకీయాలు శివసేనను ముంబై, థానేల వరకే పరిమితం చేసింది. 1985 నాటికి శివసేన రాజకీయ భవిష్యత్తు అనిశ్చితంగా కనిపించింది. అప్పటి కాంగ్రెస్ సీఎం వసంత దాదా పాటిల్ ముంబై ప్రాముఖ్యతను తగ్గించే విధంగా భావించేలా చేసిన ఒక ప్రకటన వల్ల శివసేన మళ్లీ 1985 బీఎంసీ ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ భాషా రాజకీయాలు వర్కౌట్ అవ్వట్లేదని భావించిన బాల్ ఠాక్రే ప్రో హిందుత్వ రాజకీయాలకు వ్యూహాత్మకంగా మారారు. రామజన్మభూమి ఉద్యమంతో పార్టీని బలోపేతం చేశారు.
1995 ఎన్నికల్లో శివసేన విజయం సాధించింది. ఇక పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 2021 ఎన్నికల సమయంలో బీజేపీ ప్రో హిందుత్వ ఎజెండాను ఎదుర్కోవడానికి బీజేపీని బోహిర్ఘాటో అంటే బయట పార్టీగా చిత్రీకరించింది. మమతా బెనర్జీ బెంగాలీ ఛాంపియన్ గా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ తన రాజకీయ స్థానాన్ని బలోపేతం చేయడానికి భాషను ఉపయోగిస్తున్నారు. బెంగాల్లో ప్రవేశించడానికి ఈ బయటవాడు అనే భావనను అధిగమించడం బీజేపీకి ఒక ముఖ్యమైన సవాల్గా మిగిలి ఉంది. ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే కూడా హిందీని వ్యతిరేకిస్తూ ఇదే స్ట్రాటజీ ఉపయోగిస్తోంది. కానీ బాల్ ఠాక్రేకు ఇది వర్కౌట్ అవ్వలేదనే విషయాన్ని మర్చిపోతున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ హిందీని ఒక లింక్ భాషగా ప్రోత్సహించాలని బహిరంగంగా మద్దతు తెలిపారు. జూలై 15, 2025న న్యూఢిల్లీలోని ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీలో ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ పివి నరసింహారావు అనే అంశంపై జరిగిన లెక్చర్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు 17 భాషల్లో పండితుడిగా ఎలా పేరు పొందారో ఉదాహరించారు. హిందీని నేర్చుకోవడం ద్వారా విద్యార్థులు దేశంలోని ఇతర ప్రాంతాలతో సమాచార మార్పిడిని మెరుగుపరుచుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో హిందీని పాఠశాలల్లో చేర్చాలనే కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు మద్దతుగా ఉన్నాయి. హిందీని ప్రోత్సహించడం ద్వారా దేశ ఐక్యతను బలోపేతం చేయవచ్చని, అది స్థానిక భాషలకు హాని చేయదని చంద్రబాబు వాదించారు. అంతకు మునుపు జూలై 11, 2025న జరిగిన అధికారిక భాషా విభాగం గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ వ్యతిరేకతను విమర్శించారు. హిందీని వ్యతిరేకించడం భవిష్యత్ తరాల అభివృద్ధిని అడ్డుకోవడమేనని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి ఆర్థిక ప్రయోజనాలు కోరుకుంటాం, కానీ హిందీని వ్యతిరేకిస్తామా? అది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు దక్షిణ రాష్ట్రాలలో, ముఖ్యంగా తమిళనాడులో విమర్శలను రేకెత్తించాయి. ఇక ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ హిందీని లింక్ భాషగా ప్రోత్సహించడంలో పవన్ కళ్యాణ్ వాదనల్ని బలపరిచారు. జాతీయ విద్యా విధానంపై మీ ఆలోచనలేంటి అని యాంకర్ అడిగిన ప్రశ్నకు, జాతీయ విద్యా విధానం బాగుంది, మేం దీన్ని అమలు చేస్తున్నాం, దీన్ని రాష్ట్రాలు ఖచ్చితంగా అమలు చేయాలని ఏమీ లేదు, రాష్ట్రాలు తమకు ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు, మొత్తం చర్చంతా భాష గురించే జరుగుతోంది, దురదృష్టవశాత్తు భాష కారణంగా అందరి మధ్య పోటీ వస్తోంది అని లోకేష్ అన్నారు. ఈ సందర్భంగానే హిందీ మన జాతీయ భాష అని లోకేష్ అనడం విమర్శలకు దారితీసింది. But at the same time, Hindi is our national language. No, it's not. It is. Indian? I've learned Hindi. It's not a national language. It is our national language. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ హిందీని దక్షిణ భారత ప్రజలపై రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని కొంతమంది గుర్తు చేస్తున్నారు. 1989 అక్టోబర్లో విడుదల చేసిన నేషనల్ ఫ్రంట్ మేనిఫెస్టోలో కూడా అదే అంశాన్ని స్పష్టంగా చెప్పారని, అలాంటి వారసత్వం ఉన్న నారా లోకేష్ హిందీ భాషకు మద్దతుగా మాట్లాడడం ఏంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నాయకుల ఈ హిందీ మద్దతు వైఖరికి రాష్ట్రంలో మిశ్రమ స్పందనలు వచ్చాయి. ఒకవైపు హిందీని చేర్చుకోవడం ద్వారా ఉత్తర భారత రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాలు, వ్యాపార సంబంధాలు మెరుగవుతాయని కొందరు సమర్థిస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో హిందీని 2వ లేదా 3వ భాషగా మాట్లాడేవారు కేవలం 3.6%, అంటే సుమారు 30 లక్షల మంది మాత్రమే. అయితే ఇంగ్లీష్ను 12% మంది ఉపయోగిస్తున్నారు. ఈ గణాంకాలు హిందీ కంటే ఇంగ్లీష్ రాష్ట్రంలో ఎక్కువగా ఉపయోగంలో ఉందని సూచిస్తున్నాయి. అయినప్పటికీ హిందీని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర యువత ఉత్తర భారత రాష్ట్రాలలో ఉద్యోగాలు పొందే అవకాశాలు పెరుగుతాయని నాయకులు భావిస్తున్నారు. మరోవైపు తెలుగు భాషా సంస్థలు, కొందరు స్థానిక నాయకులు హిందీని ప్రోత్సహించడం తెలుగు భాష గుర్తింపును దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ భాషా వివాదం రాజకీయ రంగంలో కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఈ నాయకుల హిందీ మద్దతు వైఖరి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో వారి సన్నిహిత సంబంధాలను ప్రతిబింబిస్తుంది. అయితే ఈ వైఖరి దక్షిణ రాష్ట్రాలతో, ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటకతో రాజకీయ ఘర్షణల్ని రేకెత్తించే అవకాశం ఉంది. ఈ పొలిటికల్ డైనమిక్స్ ఆంధ్రప్రదేశ్లో భాషా విధానం అమలు, దాని దీర్ఘకాలిక పరిణామాలను సంక్లిష్టం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.